గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ ఎస్సీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీ హాల్లో జరిగిన ఈ సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ ఒక బాధిత మహిళ కుటుంబ సమస్యను వైసీపీ నేతలు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు సంబంధించిన ఆడియోను వైసీపీ నేతలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తప్పటు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ తురకల నిర్మల దళితులపై వైసీపీ నేతలు మోసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. భ్రమ పట్టిందేమో, ఏమన్నా చేసి వీళ్ళ మీద బురద చల్లితే మేము బాగుంటాం అనుకుంటున్నావు, కానీ నువ్వు ఏది జల్లినా ఏం చేసినా సరే ఇది కరెక్ట్ అయితే కాదు. ఆదిరెడ్డి అప్పారావు గారు అయితే క్షమాపణ చెప్పవలసిన అవసరం అయితే లేదు. మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తూ, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒకటే ధ్యేయం. ఎపిసోడ్ల కింద ఈ వారం ఒక్కో ఎపిసోడ్, నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్, నెక్స్ట్ మంత్ ఇంకొక ఎపిసోడ్, ఒక ఎపిసోడ్ అయిన తర్వాత ఇంకొక ఎపిసోడ్ని తెర మీద తీసుకొస్తున్నారు. మీరు ఎన్ని తెర మీద తీసుకొచ్చినా ఎస్సీల్ని ప్రలోభాలకి గురి చేయడానికి మీరు ఎన్ని తంత్రాలు మంత్రాలు వేసినా ఎస్సీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మీ కళ్ళబల్లి మాటలకు ఎస్సీలు అయితే భ్రమ పడడానికి ఎవరు కూడా ఆలోచన లేనివారుగా ఎవరు లేరు. మీరు చెప్తున్నారా మహిళల రక్షణ కోసం? మీరు ఏం చేస్తారు? భర్తరా, మీ వదిన గారు ఒక మహిళ, నీకు గుర్తు రాలేదా ఆ రోజు? అంతేకాదు, ఆదిరెడ్డి అప్పారావు అన్న ఒక వ్యక్తి ఈ రాజకీయాలు కూడా లేనప్పుడు ఆ కులంలోనూ ఒక పెద్దగా వ్యవహరించి వాళ్ళ కులంలో ఏమైనా సరే తగాదాలు వస్తే ఒక కుటుంబం పెద్దగా మరి ఆయన చర్యలు తీసుకుంటూ ఉండేవారు. దానిని మీరు ఎడిటింగ్లు చేసి ఎస్సీలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎలక్షన్ ముందు నీ వదిన గారి మీద మీరు వేసినప్పుడు అప్పుడు మీరు మహిళలు గుర్తు రాలేదా మీకు? అంతేకాదు, మహిళలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆలోచితంగా ఆలోచిస్తారు. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, నిన్న ఏదైతే ఆదిరెడ్డి అప్పారావు గారు ఆడియో క్లిప్ మార్ఫింగ్ వీడియో చేస్తూ ఆడియోని ఎడిట్ చేసి మరి ఏదైతే ప్రజలు మర్చిపోయారు, మమ్మల్ని 2024లో ప్రజల తీర్పుని తిరస్కరించిన విధానానికి ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలో తెలియక ఏదైతే రాజమండ్రి ఎంపీగా మాజీ ఎంపీగా ఉండి ప్రస్తుత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద 73,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన మార్గాన్ భరతరామ్ గారు చేస్తున్న చీప్ పాలిటిక్స్, స్టార్టింగ్ నుంచి కూడా వీడియోలు ఎడిటింగ్ మార్చి మరి ఏదైతే ఆదిరెడ్డి కుటుంబం మీద ఈ యొక్క ప్రజాదరణని ఏ విధంగా చెడగొట్టాలి అనే ఉద్దేశంతో దురుద్దేశంతో స్టార్టింగ్ నుంచి కూడా ఆదిరెడ్డి కుటుంబం మీద ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. ప్రజా సమస్యల మీద పోరాటాలు లేవు. ఎప్పుడూ కూడా ఏ శవం ఎవరు చనిపోతారా, లేకపోతే ఎక్కడ ఏ ఆడపిల్ల బలైపోతుందా ఆ ఎడ్డెట్టుకొని ఈ రాజకీయాలు చేయడం తప్పితే మరి ఇంకా ప్రజా సమస్యల మీద పోరాడే పరిస్థితులు వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కేడర్కి కానీ లేని పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మరి మీడియా సమావేశం ఎందుకైతే నిర్వహిస్తున్నామో మీ అందరికీ ఇప్పటికే తెలిసింది. నిన్నటి దినాన్న దేవి అనే అమ్మాయి మరి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాధాకరం. ఏదైతే ఆదిరెడ్డి అప్పారావు గారి మీద సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసిన విషయం తెలిసిందే. చెప్పాలి అంటారు, అయితే ఫ్యామిలీ తగాదాలో ప్రస్తావించిన దాన్ని ఎడిటింగ్ చేసి ఈరోజు సమాపన చెప్పమనడం చాలా దురదృష్టకరం. ఏదైతే మీరు ఈ సోషల్ మీడియాలో వైరల్ చేశారు కాబట్టి ఎవరైతే సోషల్ మీడియాలో వైరల్ చేశారో వాళ్ళే దీన్ని క్షమాపణ చెప్పాలని ఇంకో విషయం చెప్తున్నా.
ఏదైతే సోషల్ మీడియాలో అలచల్ చేసే వ్యక్తులకు మేము చెప్తున్నాం. మరి నిన్న జరిగిన సంఘటన అయితే ఒక మహిళ అమ్మాయి పెళ్లి చేసుకొని భర్త దగ్గర వెళ్ళకోకుండా అమ్మాయి ఒకటే ప్రశ్న అడిగింది, నన్ను విడాకులు ఇచ్చేయమంటున్నారు, ఏం చూసుకొని ఇమ్మంటున్నారు, నేనేం తప్పు చేశానో చెప్పండి అని అడిగింది క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మరి భర్త చెప్తాడా లేకపోతే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? అంటే ఒక అమ్మాయికి కష్టం జరిగింది, కట్నం ఇచ్చి పెళ్లి చేసుకొని ఈ రోజు ఆ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లకుండా విడదీసి ఉంటే ఆ అమ్మాయి బాధతో పాటు వాళ్ళందరూ కూడా బాధపడితే వాళ్ళందరూ వెళ్ళి అడిగిన ప్రశ్నకి మరి ఒక ఎస్సీ మనుషులని పెట్టి అతను పెట్టేసి మధ్యలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళ మీద అభియోగాలు పెట్టారు. అదే విధంగా ఇప్పుడు చంద్రకళ అన్న ఆవిడైతే ఒకటి ఆలోచించాలి. ఆవిడ పెద్ద ఆయన అప్పారావు గారు మాట్లాడారు, ఏం మాట్లాడారు? ఆయన తప్పుగా అయితే మాట్లాడలేదు. నువ్వు ఆడదానిగా అసలు కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒక ఆడపిల్ల బతుకుని ఇబ్బంది పెట్టావు కాబట్టి దాని విషయంలో నువ్వు చేసింది పొరపాటు అని ఆయన మాట్లాడారే తప్ప వక్రంగా మాట్లాడలేదే. క్యాస్ట్ ఎవరిని పెట్టి పిలవలేదే. ఆయన ఒకటి ఎవరినైతే షెడ్యూల్ క్యాస్ట్ అది కూడా మీరు ట్రాప్ చేశారు తప్ప అది ఎవరు కూడా ఆయన మాట్లాడేది కాదు. ఒక మాటని 2-3 సార్లు ఎందుకు వస్తున్నాయి?